వాయిస్ అయితే రావట్లేదు. హాయ్ అండి, అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. న్యూ ఇయర్ రోజు ఎవరితో కూడా మాట్లాడలేదు, వీడియో కూడా చేయలేదండి. న్యూ ఇయర్కి కొంచెం ప్రాబ్లం వల్ల ఇబ్బందులు, చాలా పెద్ద ఇబ్బందులు. అంటే డిసెంబరు 31వ తారీఖు మా మేనత్త చనిపోయిందండి. నేను అక్కడికి వెళ్ళిపోయాను. అందువల్ల పిల్లలకి కొత్త బట్టలు ఏమో తెచ్చాం కదా, ఏమీ లేదు. ఇప్పుడు జనవరి పెట్టి 2వ రోజు అవుతుంది, 2వ తారీఖు సాయంత్రం. అందుకని పిల్లల కోసం తెచ్చాం కదా, వాళ్ళ సంతోషం, వాళ్ళకి గుర్తుండిపోయేలా చేద్దాం అనుకున్నాం. ఇలా జరగటం వల్ల అంతే, మనం అనుకుంది ఏది జరగదు, టైం అలాగ వచ్చింది. పిల్లలకి కొంచెం అంటే ఉన్న వాటిని అటో వేస్ట్ అయిపోతుంది. వాళ్ళ సంతోషం కోసం నిన్నంతా చాలా నిరాశపడ్డారు వాళ్ళు. నిన్న సాయంత్రం అడిగారు బట్టలు ఏమని. సాయంత్రం వేసుకుంటే ఏం బాగుంటుంది నాన్న, ఇట్లా ఫంక్షన్ లాగా చేసుకుని వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈరోజు పెందల కాడనే మా పనులన్నీ ముగిచ్చేసి ఈ లైటింగ్స్ ఇట్లా చేద్దాం అనుకున్నాం మేము. ఇంకా బాగా పిల్లల కోసం ఇంకా బాగా చేద్దాం అనుకున్నాం. అదే సర్ప్రైజ్ గా చూపించి మిమ్మల్ని షాక్ చేద్దాం అనుకున్నాం, కానీ కేకులు అన్ని అట్టే ఉన్నాయి. అందుకని పెందల కాడే వీలు పడినంత వరకు తొందరగా చేసేస్తాం పిల్లల సంతోషం మేరకు. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మా కొత్త సంవత్సరం సెలబ్రేషన్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. ఎలా ఉండబోతుందో చూసేయండి. పెద్ద అబ్బాయికి ఇచ్చిన బట్టలు అయితే వేసేసుకున్నాడండి. చిన్న అబ్బాయి కూడా రెడీ అయిపోతా అన్నాడు. బూట్లు వేసుకో జాను ప్రణవ్. సరిపోయినాయా? బాగున్నాయి బూట్లు. బట్ట అయిపోయింది ప్యాంట్కి. ఏమే బాగుంది డ్రెస్సా, ప్యాంట్ షర్ట్ జనా. నీకు ప్రణవ్ వచ్చాయా? నిన్న వేసుకోవాల్సింది మీరు, నిన్న లేకపోతే మీకోసమే ఇంత చేస్తుంది. అది మీ సంతోషం కోసమే. నాన్న వచ్చేస్తాడు, నాకు కూడా తెలీదు. బయట పిల్లలు వచ్చేస్తున్నారండి, తీసుకొచ్చేస్తున్నాడు. పిల్లలు ఇద్దరు వదిలేసి తీసుకొచ్చేసారు, ఆడుకుంటూ ఉన్నారు. పిల్లల ఫంక్షన్ అంటే పిల్లలు ఉంటేనే సంతోషంగా ఉంటుంది. పెద్దలు ఉండాలి, పిల్లలు ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇంటికి వెళ్ళున్నారు ఇంకా కొంతమంది రెడీ వస్తామని. 6:38 టైం. పెట్టుకోవచ్చు ఎడం చేతికి పై వైపున, ఎడం చేతికి పై వైపు. దీనికి ఏ కాదు. తీసుకోండి నేను దాని కూడా తిన
హ్యాపీ న్యూ ఇయర్. ఫోన్ వస్తుంది వద్దా ఫోన్ వస్తుంది అమ్మ. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. కోసం వాళ్ళ సంతోష్ కోసం కేక్ అయితే 2 రోజుల నుంచి ఫ్రిడ్జ్లోనే ఉందండి. ఈరోజు దీన్ని కోసేస్తున్నాము. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. జనవరి పెట్టి 2 రోజుల తర్వాత కేక్ కోస్తున్నాము. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ బాగుండాలబ్బా. ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాటి నుంచి బయటపడుతూ వాటికి నుంచి జయిస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ సంవత్సరం అంతా మీ జర్నీ చాలా అద్భుతంగా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇప్పుడు మేము ఈ సందర్భంగా మా ఇంట్లో చిన్న స్వీట్ కేక్ కట్ చేస్తున్నాము. ఎంజాయ్. ఓకే, ఇది నొప్పి లేదా? ఎలిగిలేదు దీని అది లేదు పోయింది. ఫస్ట్ ప్రాబ్లం ఎదురైంది మాకు. వెలిగేస్తారు తినా కదలే. హాయ్ ఫ్రెండ్స్, చిన్న సెలబ్రేషన్. మేము అనుకుంది ఇది కూడా కాదు, చాలా పెద్దగా ప్లాన్ చేసాము. కాబట్టి పరిస్థితులు బాగాలేని దానివల్ల చేయలేకపోయాము. పిల్లలు సంతోషం, ఇంకా ఫ్రిడ్జ్లో కేక్ ఉంది అంట బాధపడతా ఉన్నాం. వాళ్ళకి ఉంటుంది కానీ పిల్లలు కదండి, వాళ్ళకి ఉంటుంది ఎంజాయ్మెంట్ అనేది. అది చేయలేకపోయాము, కొంచెం బాధ వేసింది. అందుకని ఈరోజు ఏదో పిల్లలందరినీ తీసుకొచ్చి ఎంజాయ్. బాగుందా?
పెద్దలు ఎంతమంది వచ్చినా ఇది మన సంతోషం, పిల్లలు ఎక్కువ మంది వస్తే ఇది మన సంతోషంగా ఉంటుంది. ఎట్లా హ్యాపీ న్యూ ఇయర్, శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇదండి వీడియో, చూశారు కదా. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. బాయ్ బాయ్.